చాప్రా మర్డర్ కేస్ 2024లో మార్చిలో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా 2 hours 4 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని చూసాక అక్కడక్కడ కొంచెం స్లో అనిపించినప్పటికీ మూవీ అయితే ఇంట్రెస్ట్గానే అనిపించింది నాకు. ఇంకా సినిమా ఎలా ఉందన్నది స్పాయిలర్స్ లేకుండా చెప్తా, రివ్యూ పూర్తిగా చూడండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక తోటలో ఒక పంది వచ్చిందని వెతుక్కుంటూ వెళ్తారు కొంతమంది. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ ఎవరు చనిపోయారు అన్నది మిగతా స్టోరీ లైన్. ఇంక సినిమా స్టార్టింగ్ పాయింట్ అంత మధ్యలో అండ్ క్లైమాక్స్లో ఈ పాయింట్స్తోనే సినిమా చూడాలనిపిస్తుంది అక్కడక్కడ స్లో ఉన్నప్పటికీ. ఇంకా థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి చెప్తున్నా, దీంట్లో థ్రిల్లింగ్ సీన్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే తెలుగులో కొన్ని వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి. ఇంకా 1 hour 11 minutes దగ్గర కొంచెం అడల్ట్ టచ్ ఉంది. సో ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతాం. ఇంకా ఆహా తీసుకున్న కొన్ని చెత్త మూవీస్తో పోలిస్తే ఈ మూవీ అయితే కొంచెం థ్రిల్లింగ్గానే అనిపించింది నాకు. ఇంక ఈ మూవీలో ప్రజెంట్ జరిగేదాన్ని ఫ్యూచర్లో జరిగిందని కలిపి చూపిస్తారు. సో కొంతమంది కన్ఫ్యూజ్ కావచ్చు. ఇంక ఈ మూవీలో కెమెరా విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా తీసారనిపించింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక యాక్షన్ సీన్ అండ్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే నాకు బాగా అనిపించాయి. ఇంకా తీసుకున్న థ్రిల్లింగ్ సీన్స్ బాగానే ఉన్నప్పటికీ ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే బోర్ తెప్పించాయి. ఇంకా మూవీ అయిపోయిందేమన్న ఫీల్ కూడా వస్తుంది మనకి. ఇంక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ న్యాచురల్గా బాగానే చేశారనిపించింది. ఇంకా తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంతేం నచ్చలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదండి. సినిమాకి తగ్గట్టు ఇంట్రెస్ట్గా బాగానే అనిపించింది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అక్కడక్కడ స్లో ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కోసం అండ్ యాక్షన్ సీన్స్ కోసం అయితే ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు అనుకుంటున్నా. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి రివ్యూ మీ దాకా చేరుతుంది. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 అండ్ అవుట్ ఆఫ్ 5కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.